శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, తులారాశి వారి గొప్పతనం చెప్తాను. తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క తొలి ఏకాదశి నుండి ధనాన్ని గుట్టలు గుట్టలుగా సంపాదించబోతున్నారు. మీరు అనుకోవచ్చు, తులారాశిలో నేను జన్మించాను, తులారాశిలో మా పిల్లలు జన్మించారు. తులారాశిలో జన్మించినటువంటి వారు ప్రతి ఒక్కరూ అదృష్టవంతులా అంటే ఖచ్చితంగా అదృష్టవంతులే. తులారాశిలో పుట్టడం అనేది కూడా మీ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యఫలం కావచ్చు. గత జన్మలో మీరు ఏదైనా పుణ్యఫలం చేస్తేనే ఈ తులారాశిలో జన్మిస్తారండి. నేను అనుకుంటాను, అయ్యో నాకు తెలిసినటువంటి వారు తులారాశిలో పుట్టలేదే, నేను తులారాశిలో పుట్టలేదే అని నేను ఎప్పుడూ చాలా అనుకుంటూనే ఉంటానండి తులారాశి యొక్క గొప్పతనం. అలా అని చెప్పేసి మనం తులారాశిలోనే టైం వచ్చేటట్టు కొందరు డెలివరీలు చేయించుకుంటున్నారు. అలా మనం కావాలని చేసుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదండి. న్యాచురల్ బర్త్ అనేది ఉండాలి. తులారాశి చిరంజీవి గారు సంపాదించిన ఆస్తులు నేను సంపాదించుకోవాలని చెప్తే చిరంజీవి గారు పేరు పెట్టుకుంటే నాకు ఆస్తులు వస్తాయా? రావు. అతను పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ వేరు, తను పుట్టినటువంటి గడియలు వేరు, తను గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం వేరు, వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యఫలం వల్ల ఏదో రకంగా అతనికి అదృష్టం వాటిల్తుంది. అందుకే ఒకరి పేరు పెట్టుకుంటే, ఒకరి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం పెట్టుకుంటే అది పనిచేయదండి. అలాగా ప్రతి ఒక్క తులారాశి వారు కోట్లు సంపాదించాలని ఏం లేదు, ప్రతి ఒక్కరూ డౌన్ఫాల్ కావాలని లేదండి. ఆ తులారాశిలో జన్మించినటువంటి వారు వారి యొక్క బర్త్ నంబరు, డెస్టినీ నంబరు, వారి రాశి నక్షత్ర లగ్నానికి వారి పేరు మినిమం సుమారుగా 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో వారి పేరు ఉంచుకోగలిగితేనే వారి అదృష్టం అన్నది కూడా వారికి కలుగుతుంది. అదేవిధంగా తులారాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా వారు తెలుసుకోవాల్సినటువంటి నియమ సూచికలు, నియమ నిబంధనలు తెలుసుకుంటే వారు అదృష్టవంతులు అవుతారండి. తులారాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా కొన్ని నియమాలు చెప్తాను, అవి పాటించండి. ఎక్కువగా తులారాశిలో జన్మించినటువంటి వారు ఇంటికి మొదటి సంతానం కానీ తృతీయ సంతానం కానీ అయి ఉండకూడదు. దానివల్ల ఎక్కువగా ఎఫెక్ట్ బాగా పడుతుందండి. తులారాశిలో జన్మించినటువంటి వారు వారి డేట్ ఆఫ్ బర్త్లో 3 ఒకట్లు కానీ 4 ఒకట్లు కానీ ఉన్నా కూడా ఎక్కువగా సమస్యలు వస్తాయి. ఏ కానీ, ఎస్ కానీ, ఎల్ కానీ, జీ కానీ, సి కానీ, ఈ అక్షరాలతో పేర్లు మొదలైతే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి. డేటు, మంత్, ఇయర్ మొత్తం ప్లస్ చేస్తే 1వ నంబర్ కానీ 3వ నంబర్ కానీ అయి ఉండకూడదు. తులారాశిలో జన్మించినటువంటి వారు 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు మరియు 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తేదీన జన్మించి ఉండకూడదు. ఆరు తులారాశి వారై ఉండకూడదు. తూర్పు దిక్కు గల ఇంట్లో నివాసం ఉండరాదు. తూర్పు దిక్కు నుంచి గుమ్మం ద్వారా బయటికి వెళ్ళినా కూడా ఎక్కువగా సమస్యలు వస్తుంటాయి. అదేవిధంగా వారు చేసుకునేటువంటి మ్యారేజ్ డేటు తులారాశి వారు ముఖ్యంగా 1, 10, 19, 28వ తేదీలో కానీ 3, 12, 21, 30వ తేదీలలో కానీ వివాహపు తేదీ నిర్ణయించినట్టయితే వాళ్లకు భార్యాభర్తల మధ్య సమస్యలు తప్పవు. తులారాశిలో జన్మించినటువంటి వారు ఆదివారం రోజు జన్మించి ఉండకూడదు. మంగళవారం కానీ ఆదివారంలో కానీ జన్మించిన, తులారాశిలో జన్మించిన ఎక్కువగా సమస్యలు వస్తుంటాయి. అదే మంగళవారం, ఆదివారాలలో వివాహ ముహూర్తాలు పెట్టుకోకూడదు. దానివల్ల కూడా సమస్యలు వస్తూ ఉంటుంటాయి. తులారాశి వారిని వివాహం చేసుకున్నటువంటి వారు వారి డెస్టినీ నంబర్ 1 కానీ 3 కానీ అయి ఉండకూడదు. ఎవరైతే తులారాశి వాళ్ళని వివాహం చేసుకుంటారో దీనివల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఎక్కువగా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఇదేదో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, నా అనుభవం, నేను కొన్ని సంవత్సరాల రీసెర్చ్ చేసి చెప్తున్నానండి. దీన్ని నమ్మకం ఉంటే పాటించండి, లేదంటే వదిలేయండి. నేను చెప్పే విషయం మీకు నమ్మకం అనిపిస్తే దాన్ని పాటించండి, లేదంటే మీరు ఈ వీడియోనే చూడకుండా స్కిప్ చేసేయండి. ఏదైనా నేను మీ మంచి గురించే చెప్తానండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నాలో మిమ్మల్ని భయపెట్టాలనే ఆలోచన ఉండకూడదండి. ఉండదు, అసలు ఏమాత్రం ఉండదు.
మీరు బాగుపడేయాలనే కోరికనండి. మిమ్మల్ని మేలు కోరే వ్యక్తులలో మీ తల్లిదండ్రులు కావచ్చు, ఆ భగవంతుడు కావచ్చు, మూడో వ్యక్తి నేనే. మీ ద్వారా మీకు మంచి జరిగితే ఒక 10 మందికి చెప్పండి, నా వల్ల నష్టం జరిగితే ఒక 1,00,000 మందికి ఫ్రీ పబ్లిసిటీ ఇవ్వండి. నేను అనుకుంటానండి ఆ భగవంతుణ్ణి, ఎప్పుడైతే వీరికి అదృష్టవంతమైనటువంటి రోజులు వస్తాయో, ఎప్పుడు వీరు అయితే బాగుపడతారో వాళ్ళు తప్పకుండా నన్ను కలుస్తారని నేను అనుకుంటానండి. ఇలాంటి సమస్యలతో మీరు బాధపడినట్టయితే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో కనుక మీ పేరు బలాన్ని మీరు చేంజ్ చేసుకోగలిగితే ఇక మీకు తిరుగుంటే నన్ను అడగండి. ఖచ్చితంగా మీలో జీవితంలో ఒక మంచి మార్పు వస్తుందండి. ఆర్థికంగా నిలదొక్కుంటారు, మంచి ఉన్నతమైనటువంటి హోదాలో మీరు ఉంటారండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఒక్కసారైనా మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని చూడండి. నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తానండి. ఎలాంటి సమస్య అయినా పరిష్కారం ఒకటే, అది న్యూమరాలజీలో, ఆస్ట్రాలజీలో తప్పకుండా లభిస్తుంది. తులారాశిలో పుట్టినటువంటి వారు అంచెలంచెలుగా ఎదుగుతారండి. నేను చూసింది ఏంటంటే 12 రాశులలో ఎక్కువగా పవర్ఫుల్ రాశి ఏదంటే తులారాశి. నిజమండి. కొన్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని విషయాలను గమనించినట్టయితే సరిపోతుంది. మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, అసలు ఏంటి ప్రాబ్లం అనేది కూడా అర్థమైపోతుంది. మరి ఇవన్నీ భగవంతుడు ఇచ్చిన, మేము చేసేది ఏం లేదు. ఇంట్లో మొదటి సంతానం, తృతీయ సంతానం అనేది మన చేతుల్లో ఉందా అని అంటారు. సమస్య ఏదైనా పరిష్కారం దొరుకుతుందండి. ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కారం దొరుకుతుంది, దొరకకుండా ఉండదు అసలే ఎట్టి పరిస్థితులలో. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఒకసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి, తప్పకుండా మీకు అభివృద్ధి అనేది కూడా వస్తుంది, కలుగుతుందండి. ఒక విషయం అండి, తులారాశిలో జన్మించినటువంటి వారు అదృష్టవంతులని చెప్తున్నాను, కానీ ఎప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది అనే అదృష్టం కాదు, దాన్ని వెతకాలి. ఫస్ట్ మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఏంటి అన్నది మనం గమనించాలి. నేను చెప్పినటువంటి ఆ తేదీలలో పుట్టామా, ఆ రాశిలో ఆ డెస్టినీ నంబర్లు ఉన్నాయా, ఇంటికి మొదటి సంతానం, తృతీయ సంతానం, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుని ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, దాన్ని మనం గమనించి దానికి తగ్గ పరిహారం చేయించుకుంటే సరిపోతుందండి. మనకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా మనం వెళ్ళవలసింది ఎవరి దగ్గరికి అండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆరోగ్య సమస్యను చూసి మనకు మెడిసిన్స్ ఇస్తాడు, ఆ మెడిసిన్స్ వేసుకుంటే మనకు ఆరోగ్యం అనుకుంటే కుదుట పడుతుంది. ఏముందిలే ఇలాగే ఉంటుంది, మనం తగ్గుతుందిలే, ఇదివరకు ఫీవర్ వస్తే తగ్గలేదా, ఇప్పుడు కూడా తగ్గుతుంది అంటే, ఒకసారి నీకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది అనుకోండి, అది వితిన్ ఒక 2-3 రోజులలోనే ప్లేట్లెట్ కౌంట్ పడిపోయి మొత్తం ప్రాణాపాయ స్థితిలోకి వస్తాం. దాన్ని నిర్లక్ష్యం చేస్తే అదే విధంగా ఉంటుందండి. మనం తెలుసుకొని ముందుకెళ్ళామనుకోండి, ప్రాణాన్ని రక్షించుకోగలుగుతాం. మన జీవితం కూడా అంతేనండి. ఇప్పుడు తులారాశిలో జన్మించారు, కొన్ని సమస్యలతో ఇబ్బంది పడతారు, కొన్ని నెగిటివ్ తేదీలలో పుట్టారు. దాన్ని మనం అలానే ఏం కాదులే అని ముందుకు వెళ్తే దానివల్ల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని కాదండి, పూర్తిగా కొన్ని సమస్యలు ఎట్లా ఉంటాయంటే, తులారాశిలో పుట్టి కొన్ని నెగిటివ్ సంఖ్యలలో పుట్టినప్పుడు ఏ పనులు ముందుకు జరగవు, కష్టపడడం ఎక్కువగా, ప్రతిఫలం తక్కువగా ఉంటుంది, హెల్త్ సమస్యలు వస్తుంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్స్ కొన్ని డిస్టర్బెన్స్ అనేవి వస్తుంటాయి, కష్టపడడం, మనం అయితే ప్రతిఫలం ఇంకొకరు పొందుతారు, ఇలా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారండి. కాబట్టి తులారాశిలో జన్మిస్తే దానికి అనుకూలంగా మన పేరుని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో మన పేరు బలాన్ని పెంచుకోవాలి. అలా పెంచుకుంటేనే మనకు అదృష్ట యోగం పడుతుందండి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తాను. నేమాలజీ చూస్తాను, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ చూస్తాను, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తానండి. కాబట్టి ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది న్యూమరాలజీలో. దాన్ని గమనించి ముందుకు వెళ్ళాలి. ఒక్కొక్కసారి మనం అనుకున్న పనులు జరగకపోవచ్చు, అది జరిగే విధంగా ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని మనం కూడా రెక్టిఫై చేసుకోవాలి. కానీ ఎందుకు జరగట్లేదు, ఎందుకు వ్యాపారం జరగట్లేదు, ఎందుకు ఉద్యోగం రావట్లేదు, ఎందుకు మనకు ఫైనాన్షియల్గా ఎందుకు కొరత ఏర్పడుతుంది, ఎంత కష్టపడినా ఒక పైసా ఎందుకు సంపాదించట్లేదు, ఇప్పటి వరకు ఒక గృహ నిర్మాణం కూడా ఎందుకు చేయట్లేదు, ఇవన్నీ తెలుసుకోవాలండి.
కాబట్టి ఒక్కసారైనా మీరు పర్సనల్గా ఫోన్ లైన్లో కానీ డైరెక్ట్గా కానీ మనం మీట్ కాగలిగితే మీకు సమస్యకు మూలాన్ని వెతుకుతాను, ఆ మూలాన్ని వెతికి దాన్ని క్లియర్ చేస్తాను. ఆ బాధ్యత నాది. కాబట్టి మీరు ఏ టెన్షన్ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానని మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.